హైకోర్టులో కూడా మా తరఫున న్యాయవాది కూడా మాట్లాడేటప్పుడు ఒక చెట్టు అనే దాన్ని 3.5 feet పెరిగిన దాని వృక్షంని కూడా దాన్ని కూడా చెట్టుగా పరిగణిస్తారు. దాని త్రూ డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ని డిఫైన్ చేస్తారు అన్నమాట. ఫారెస్ట్ బై డెఫినేషన్ అనేది చేంజ్ చేసిన అనమాట. ఇంతకుముందుకు ఉన్న వేరే కేసుని బట్టి ఆధారంగా అక్కడ జంతు ఉండడము, జీవ జంతువు ఉండడము, వేరే వివిధమైన ప్రాణులు ఉండడము. ఇంకోటి మా యూనివర్సిటీ ఫారెస్ట్ ఏరియాలో ప్రత్యేకంగా ఏంటంటే అట్లీస్ట్ 7-8 స్పీసీస్ ఆఫ్ ది షెడ్యూల్ 1 దాంట్లో ఉన్న యానిమల్స్ మా దగ్గర ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్లీ అది ఫారెస్ట్ ల్యాండ్ అండి. సో ఈ విషయానికి నేను ప్రభుత్వం ఏమన్నా కూడా, ఎవరికి భేదాభిప్రాయాలు ఉన్నా కూడా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి. మీరు ఏమైనా ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ ఏమైనా చేశారా అనేసి, ఫారెస్ట్ అఫీషియల్స్తోని మీరు ఏమైనా సంప్రదించారా అనేసి. సో ఈ క్వశ్చన్స్ ఇట్ సెల్ఫ్ దానికి ప్రతీకం అండి. అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ వైల్డ్ లైఫ్ అనేసి. ఇంకోటి ఏంటంటే నిన్న హైకోర్టు రిజిస్ట్రార్ గారు, జ్యుడిషియల్ రిజిస్ట్రార్ గారు వచ్చారనమాట మా క్యాంపస్కి. వచ్చిన తర్వాత వారు చూడడం జరిగింది. వారి కళ్ళారా వారు ఎక్కడైతే చెట్లు కొట్టేస్తారో అక్కడ అదంతా ప్రాంతం అంటే కొంత ప్రాంతం తిరిగారు వారు. దాంతోపాటు అక్కడ ఉన్న పికాక్ లెక్ దాని సమీపంలో వారు వెళ్ళారు. అక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చూసిన ఘటన ఏంటంటే ఒక జింక పరిగెడుతుంది, దాని వెనుక కుక్క పరిగెడుతుంది అన్నమాట. ఎస్. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉండే. మళ్ళీ కొంచెం ముందు వెళ్ళిన తర్వాత ఇంకా ఏరియాని చూసుకొని అఫీషియల్స్ వాళ్ళ వాదన వారు చెప్పారు. స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో అక్కడ వాళ్ళ అభిప్రాయం చెప్పారు. అంటే చాలా బర్డింగ్ స్పాట్స్ ఉన్నాయండి మా దగ్గర యూనివర్సిటీలో. అంటే ఎక్కడ కనిపించని బర్డ్స్, రాష్ట్రంలో వేరే దగ్గర కనిపించని బర్డ్స్, కొన్ని ప్రాంతాల్లోనే కనిపించే బర్డ్స్. బయోడైవర్సిటీ డెఫినెట్గా బయోడైవర్సిటీ హబ్ అండి. దాంట్లో ఎవరేమనుకున్నా కూడా వేరే అభిప్రాయం పాలిటిక్స్ కోసం మాట్లాడచ్చు, నేను కూడా మాట్లాడచ్చు. బట్ యాజ్ ఏ ఆల్రెడీ పాలిటిక్స్ అయిపోయింది. అవునండి, పొలిటిసైజ్ చేశారు. బట్ కొంతమందికి ఏంటంటే అది వద్దు, కొంతమందికి అది కావాలా అంటే కాంగ్రెస్ని ఇరికించడానికి వేరే వాళ్ళు చేస్తున్నారు, లేదా కాంగ్రెస్ డిఫెండ్ గానికి వాళ్ళ ట్రాప్లో పడకుండా వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇవన్నీ పార్టీస్ పక్కగా ఉండగా మా యూనివర్సిటీ స్టూడెంట్స్కి సంబంధించింది ఒకటే అండి. ఆ యూనివర్సిటీ ల్యాండ్, మా యూనివర్సిటీ మొత్తం యూనివర్సిటీ ల్యాండ్ని, మిగిలి ఉన్న ఉత్తర యూనివర్సిటీ ల్యాండ్ని మా యూనివర్సిటీ పేరిట ట్రాన్స్ఫర్ చేయడం, మ్యూటేషన్ చేయడం, అలాగే అక్కడ జరిగిన ఏదైతే గ్రేజింగ్ ఉందో దాని ప్రాంతంలో ఫారెస్ట్ అటవీ శాఖకి చెప్పి అక్కడ అన్ని మిగతా చెట్లు కూడా పెంచడము, దానివల్ల మళ్ళీ న్యాచురల్ హ్యాబిటాట్కి వీలు కల్పించడం. ఎందుకంటే ఇమీడియట్గా జరగదు. డెఫినెట్లీ ఒక 100 to 200 acres ల్యాండ్ క్లియర్ అయింది. బట్ ఇట్ ఈస్ బెటర్ లేట్ దాన్ నెవర్ అన్న ఉద్దేశంతో మేము డెఫినెట్గా దాన్ని అపీల్ చేసుకోవాలి. అయితే జ్యుడిషియల్ రిజిస్ట్రార్ గారు రిటర్న్ వస్తుంటే కూడా వారికి పికాక్ కనిపించడం జరిగింది. అప్పుడే మబ్బులు ఉన్నాయన్నమాట, వర్షం పడే ముందు నిన్న. ఆ టైంకి పికాక్ ఉంది అక్కడ, స్పాటెడ్ డియర్ మళ్ళీ ఒకసారి కనిపించింది రిజిస్ట్రార్ గారికి. సో ఎవరేమన్నా కూడా రిజిస్ట్రార్ గారు, హైకోర్టు నుంచి వచ్చిన రిజిస్ట్రార్ గారు వారి కళ్ళారా వారు చూశారు. వాళ్ళు చూసిన రిపోర్ట్ హైకోర్టుకి పంపించారు. అదే రిపోర్ట్ ఆధారంగా నిన్న మీరు చూసింటే, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఆర్డర్ చూసింటే దాంట్లో క్లియర్గా ఉందన్నమాట. ఓకే. సో వాళ్ళు ఉన్నారు లేదన్న దానికి సుప్రీంకోర్టు ఇచ్చిన డాక్యుమెంటే నిదర్శనం అండి. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఎనీ మోర్ ఆన్ దట్. ఓకే. ఇప్పుడే మనతో కలిసారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. సార్ నమస్తే అండి. సార్, సుప్రీంకోర్టు ఎవరు పిటిషన్ వేయకపోయినా కూడా HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూ వివాదాన్ని, కేసును సుమోటోగా తీసుకొని మీరు అసలు ఇప్పుడు ఇంకా స్టే విధించేసింది, అది ఇంకేం చేయొద్దండి అని. సుప్రీంకోర్టు ఇంత సీరియస్ నోటుగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు పాలకవర్గం ఉదాసీనంగా వివరిస్తుందా లేదా పట్టుబడుతోందా? అసలు ఏంటి అంత పంతం ఏంటి? అయితే మొట్టమొదటిగా మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పడానికి 2 విషయాలు మీతో చెప్పిన తర్వాత నేను డిబేట్లో జాయిన్ అవుతాను. మొట్టమొదటిగా ఈ భూమి ఏదైతే 400 ఎకరాలు ఉందో సర్వే నెంబర్ 25లో గచ్చిబౌలి, అది 2003లోనే చంద్రబాబు నాయుడు గారు బిల్లీరావు వేరే వాళ్ళకి ఇవ్వడం,
అది అక్కడ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని వెనక్కి తీసుకోవడం, సుదీర్ఘంగా 17 సంవత్సరాల తర్వాత ఈ పోరాటంతో మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కేసు గెలవటం జరిగింది. అది ఖచ్చితంగా ముమ్మాటికి 100కి 200% అది గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ లో గవర్నమెంట్ ఏ విధమైనటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. అది ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినది గవర్నమెంట్ అండి. ఇప్పుడు ప్రజాస్వామ్యవాదంలో నుంచి అంటే ప్రజలచే ఎన్నుకోబడింది ప్రజాస్వామ్యం. సో ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం మంచిదే. దాదాపుగా 50,000 కోట్ల రూపాయల సంపద సృష్టించడం అనేది అందరికీ సబబైన విషయమే. అది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఐటీ టవర్స్ కట్టడం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఇన్నర్ రింగ్ రోడ్డు వేయడం జరిగింది, కేసీఆర్ గారు చూస్తే ఇన్నోవేషన్ ఏది మన మెట్రో రైల్ లాంటివి. సో ఇలాంటివి అన్ని చేసుకుంటూ వస్తున్న ఈ క్రమంలో ఈయన గారు కూడా ఒక ఏదైనా తన సాలిడ్ గా ఎవరైనా చూస్తే రాజముద్ర అంటే వాళ్ళ చిహ్నాన్ని వదిలి వెళ్ళటం అనేది చూస్తుంటాం. సో అందులో భాగంగా దీన్ని ఒక 50 అంటే ఇప్పుడు సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, ఇప్పుడు వాళ్ళ అధికార ముద్రను లేదా మేము మా పాలనలో ఇది జరిగిందని చెప్పడానికి అయితే ఫ్యూచర్ సిటీ ఏంటో ఆల్రెడీ మొదలు పెట్టారు. అదే చెప్తున్నానండి, లెట్ మీ కంప్లీట్. అలా ప్రతి ఒక్కళ్ళు ఒక మార్క్ వేసి వెళ్తున్నారు ఇప్పుడు చూస్తే. సో అలా ఏంటంటే ఆయన గారికి సర్వ హక్కులు ఉన్నాయి. ఈ హెచ్సియులో ఏదైతే కంచె గచ్చిబౌలి ఏదైతే ఉందో దాంట్లో ఉన్న 400 ఎకరాల్లో ఏదైనా చేసే హక్కు ఆయన గారికి ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి నోటీస్ ఇవ్వలేకపోతుంది. సో ఇప్పుడు ఈ భూ వివాదంలో ఎందుకు అసలు ఇది జరగడానికి గల కారణం, ఇప్పుడు డిఫారెస్టైజేషన్ చేసి అక్కడ ఏం చేయాలి, అక్కడ ఇప్పుడు అర్జెంటుగా అదే ప్లేస్లో ఎందుకు చేయాలి అనే దాని గురించి చూస్తే మనకి ప్రపంచంలో దాదాపుగా అమెజాన్ అడవుల నుంచి 60% ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అక్షర సత్యం. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ కంచె గచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాలు ఏదైతే ఉందో అది లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. సో మెజారిటీ ఆక్సిజన్ లెవెల్స్ మనకు అక్కడ నుంచే రిలీజ్ అవుతున్నాయని చెప్పాలి. సో ఈ నిర్ణయం మాత్రం ఒక స్టూడెంట్ గా నేను ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ గా పూర్వ విద్యార్థి స్టూడెంట్ గా నేను ఒప్పుకోవాలంటే యాజ్ ఎ స్టూడెంట్ గా ఐ స్టాండ్ విత్ హెచ్సియు. కానీ ఒక అడ్వకేట్ గా నేను ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఐ స్టాండ్ విత్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. ఎందుకంటే దానికి అన్ని లీగల్ ప్రూఫ్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేది సుమటోగా ఏ కేసునైనా తీసుకోవచ్చు రకరకాలుగా. ఏంటంటే పత్రికల ఆధారం చేసుకొని లేదంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఆధారం అంటే ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నదాన్ని ఏదైనా సరే అంటే ఒక సెన్సేషనల్ ఇష్యూని ఇప్పుడు చూస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయాన్ని కూడా సుమటోగా తీసుకోవచ్చు. ఏదైనా సరే అంటే ఒక సెన్సేషనల్ ఇష్యూని ఎవరు కేసు వేయకుండానే సుమటోగా తీసుకునే అధికారం. అంటే ఇక్కడ ఒక విషయం ఉంది సార్, అసలు ఈ భూములు 2,300 ఎకరాల భూమి మొట్టమొదట ఉండింది హెచ్సియుకి సంబంధించి. ఇది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలోనే తొలి దశ తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం సందర్భంలోన ఈ భూములను 6 పాయింట్ల ఫార్ములా కింద ఈ భూములను ఇచ్చారు. అందులోనే 800 ఎకరాలు బిల్లీరావుకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అందులో కోర్టుకు గెలవడం వల్ల కాంగ్రెస్ హయాంలో అంటే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతిష్టాత్మకంగా ఒక ఉదాత్తమైన ఆశయంతోన 2,300 ఎకరాలు అప్పచెప్పిందో అందులో నుంచి ఇట్ మే బి కాన్స్టిట్యూషనలీ ఈ మే హ్యావింగ్ రైట్. ఇక్కడ ఒక వాదన వస్తుంది, ఇది చట్టబద్ధంగా లేదు కాబట్టి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు ప్రజలు కూడా. ఒకవేళ ఇది కనుక రిజిస్టర్ అయి ఉండింటే దాని వాదన వేరే రకంగా ఉండేది, మరో రకంగా ఉండేది. అసలు సీఎం గారు వెళ్ళేవారే కాదు. అయితే ప్రభుత్వ భూములు అంటే ఎవరి భూములు? ఫస్ట్ క్వశ్చన్ బేసిక్, ప్రభుత్వ భూములు అంటే ఎవరి భూములు? ప్రభుత్వ భూములు అంటే ఇక్కడ 2 విషయాలు మీకు చెప్తా. ప్రభుత్వ భూములు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ప్రజలమైన మనదే. రెండోది ఇక్కడ భూముల్ని 3 రకాలుగా విభజించవచ్చండి. ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి, అంటే మీకు అసైన్డ్ అంటారు మన అంటే కమ్మోడ్ సైడ్ ఏంటంటే పోరంబోగు భూములు ఇట్లా. సో 3 రకాలుగా భూముల్ని అంటే ఇంకా ఎక్కువ రకాలుగా కూడా వర్గీకరించవచ్చు. ప్రధానంగా ఈ 3 అంటే ప్రైవేట్ ల్యాండ్ అంటే ఇప్పుడు మీదో నాదో ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయి ఉన్న ల్యాండ్. ప్రభుత్వ ల్యాండ్ ఏంటంటే ఏదైతే సర్వే అయ్యి మిగిలిపోయి ఉన్నటువంటి ఖాళీ భూమి ఏదైతే ఉందో అది భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అది ప్రభుత్వం పేరు మీద. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పార్టీ పేరు ఉండదు అక్కడ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలానే ఉంటుంది. సో అలా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అట్లా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా భూములు అమ్ముకుంది, చాలా భూములు అమ్ముకుంది, కట్టబెట్టింది. అప్పట్లో ఇదే ముఖ్యమంత్రి